దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 231. జ్వరంతో ఉన్న మిథునాన్ని పట్టించుకోకుండా వదిలేసి ఆఫీస్కి వచ్చిన వెంకట్. ఆ తర్వాత ఏం జరగనుంది? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. గౌతమ్తో తాన్య గొడవ పడుతూ ఉండగా తాన్యకి వెంకట్ దగ్గర నుండి కాల్ వస్తుంటుంది. తాన్య ఆ కాల్ చూసి వెంకట్ కాల్ చేస్తున్నాడు అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటుంది. మిథునాకి బాగా జ్వరంగా ఉంది తాన్య. గౌతమ్ నీ దగ్గరికి వచ్చాడని తెలిసింది. ఈ విషయం గౌతమ్కి చెప్తే అతను వాళ్ళ పేరెంట్స్కి చెప్పుకుంటాడనే ఉద్దేశంతో నీకు ఫోన్ చేశాను అని అంటాడు. మిథునాకి జ్వరమా? అయ్యో అని అంటుంది తాన్య కంగారు పడుతూ. చెల్లెలికి జ్వరం అనగానే గౌతమ్ కూడా టెన్షన్గా ఆ మాటలు వింటూ ఉంటాడు. మరి మిథునాని డాక్టర్కి చూపించావా వెంకట్ అని అడుగుతుంది తాన్య. ఇంతకుముందే డాక్టర్ చూసి వెళ్ళారు. వైరల్ ఫీవర్ అని మెడిసిన్ ఇచ్చారు. ఒక 2 డేస్లో తగ్గుతుందని చెప్పారు. కంగారు పడాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. కానీ తన వాళ్ళకి ఇన్ఫామ్ చేయటం మంచిది కదా అని చెప్తున్నాను అని అంటాడు. సరే వెంకట్, గౌతమ్ ఇక్కడే ఉన్నాడు, నేను చెప్తానులే అని ఫోన్ పెట్టేసి మిథునాకి ఫీవర్ అంట, ఒకసారి నీ పేరెంట్స్ కూడా ఫోన్ చేసి చెప్పు అంటుంది తాన్య. వెంకటే మా అమ్మ మా నాన్నకి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అంటాడు గౌతమ్. చెప్పే విధంగా మీ ఫ్యామిలీ ప్రవర్తించిందా అంటూ సీరియస్ అవుతుంది తాన్య. ఆ మాటలకి వెంకట గురించి బాధపడుతూ సరేలే ఇప్పుడు నీతో గొడవెందుకు అని తండ్రికి ఫోన్ చేస్తుంటాడు. ఆల్రెడీ రాజశేఖర్ సుచరిత విషయం తెలుసుకొని కారులో వెళ్తుంటారు. గౌతమ్ కాల్ చేస్తున్నాడు, మాట్లాడు అంటూ రాజశేఖర్ డ్రైవ్ చేస్తూ ఫోన్ భార్యకి ఇస్తాడు. చెప్పు గౌతమ్ అంటుంది సుచరిత. మిథునాకి జ్వరం అంట అమ్మా అని చెప్పగానే తెలిసిందిరా, మీ నాన్నగారికి బెనర్జీ అన్నయ్య గారు ఫోన్ చేసి చెప్పారు, ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం అని అంటుంది సుచరిత. సరేనమ్మా మీరు వెళ్ళండి, నేను కూడా వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి అక్కడి నుంచి బయలుదేరబోతూ తాన్య వైపు చూసి నీకు కోపం నా మీద కానీ నా చెల్లెల మీద కాదు కదా, నువ్వు కూడా నాతో పాటు రావా అని రిక్వెస్ట్గా అడుగుతాడు. నేను నీతో పాటు ఎందుకొస్తాను, నేను తనని తర్వాత చూసొస్తాను, ఇప్పుడు నువ్వు వెళ్ళు అని అంటుంది డెవిల్. అలా అనుకు డెవిల్, మనమిద్దరం కలిసి వెళ్తే మిథున కూడా కాస్త సంతోషపడుతుంది, ప్లీజ్ ప్లీజ్ రావా అంటూ తనని బతిమలాడుతుంటాడు. కానీ తాన్య గౌతమ్తో వెళ్ళటానికి ఆలోచిస్తుంటుంది. అవంతి అక్కడికొస్తూ ఇంకా ఆలోచిస్తున్నావేంటే, గౌతమ్ వెంట వెళ్ళిరా అని అంటుంది. మనం తర్వాత వెళ్దామక్కా అంటుంది తాన్య గౌతమ్తో వెళ్ళటం ఇష్టం లేక. మహర్షి గారు చాలా దూరంలో ఉన్నారంట, ఇప్పుడే నాకు ఫోన్ చేసి మిథునాకి హెల్త్ బాగాలేదనే విషయం చెప్పారు. మహర్షి గారు నేను వెళ్ళటం కాస్త లేట్ కావచ్చు, అందుకని నువ్వు గౌతమ్తో వెళ్ళు అని అంటుంది. అయినా తాన్య ఆలోచిస్తుంటే పాపమే మిథున చేసిన తప్పులకి బాధపడుతుంది. అయినా కూడా వెంకట్ దగ్గర నుంచి క్షమాపణ దొరకటం లేదు. బాధలో ఉన్న తనకి అందరం వెళ్ళి కనిపిస్తే తనకి కాస్త కుదుటగా ఉంటుంది. మీ పంతాలు మీకు ఉండొచ్చు, అది మిథున మీద చూపించడం కరెక్టే కాదు తాన్య. నా మాట విని గౌతమ్తో బయలుదేరు అని అంటుంది. తాన్యకి గౌతమ్తో వెళ్ళటం ఇష్టం లేకపోయినా మిథున గురించి ఆలోచిస్తూ సరే అని అంటుంది. అది విని గౌతమ్ అవంతి సంతోషపడుతుంటారు. అయ్యో సమయానికి నా కారు లేదే, సర్వీసింగ్కి ఇచ్చాను అంటాడు గౌతమ్. మహర్షి గారి కార్ ఇంకొకటి ఇక్కడే ఉంది, అందులో వెళ్ళు గౌతమ్ అంటుంది అవంతి. నేను నీ మొగుడు కార్ వాడానని నీ మొగుడు నన్నేమీ అనడు కదా అని అంటాడు భయపడుతూ. కార్ల విషయంలో ఎందుకంటాడు, మహర్షి గారికి నువ్వంటే ఇష్టం లేకపోయినా మిథున అంటే చాలా ఇష్టం, ఏమీ అనడ్లే, కార్ తీసుకుని వెళ్ళు అంటుంది అవంతి. ఏమీ అనకపోతే ఓకే అంటాడు గౌతమ్. కాసేపటికి గౌతమ్ కారు స్టార్ట్ చేస్తుంటే డెవిల్ వెళ్ళి వెనక సీట్లో కూర్చుంది. అదేంటి డెవిల్ అక్కడ కూర్చున్నావు అని అడుగుతాడు. ఇప్పుడు నువ్వు నాకు డ్రైవర్వి,
అందుకని నువ్వక్కడ కూర్చుంటే నేను ఇక్కడ కూర్చున్నాను. ఇక కారు పోనివ్వు అని ఆర్డర్ వేసి కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చుంటుంది డెవిల్. డెవిల్ దానా! నాతో వస్తున్నందుకు సంతోషపడ్డంతసేపు లేదు కదే నా సంతోషాన్ని ఆవిరి చేయటానికి అని తిట్టుకుంటూ కారు స్టార్ట్ చేసి అవకాశం వచ్చినప్పుడల్లా ఎక్కడ వదలకుండా ఆడుకుంటుంది అని డెవిల్ గురించి చిరుకోపంగా తిట్టుకుంటూనే వెళ్తున్నాడు. ఈ ఇద్దరు వెళ్ళేసరికి వెంకట్ ఏదో ఫోన్ కాల్ మాట్లాడుతూ హాల్లో ఉంటాడు. వెంకట్ని చూసి గౌతమ్ కాస్త నవ్వుతూ హాయ్ వెంకట్ అని అంటాడు. వెంకట్ ఫోన్ పెట్టేసి గౌతమ్ పలకరింపుని పట్టించుకోకుండా మిథున ఆ రూమ్లో ఉంది తాన్య, వెళ్ళి చూడండి అని తాన్యాకి చెప్తాడు. సరే వెంకట్ అని అంటుంది. తనతో మాట్లాడినందుకు గౌతమ్ ఫీల్ అవుతుంటే వెంకట్ గౌతమ్ని కోపంగా చూస్తూ అక్కడి నుండి బయటికి వెళ్తాడు. రామ్మా తాన్య, రా గౌతమ్ అంటూ తులసి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకొని లోపలికి వెళ్ళండి అంటూ రూమ్ చూపిస్తుంది. అలాగే అత్తయ్య అని చెప్పి గౌతమ్ తాన్యతో కలిసి లోపలికి వెళ్తుంటే వారి ఇద్దరు కలిసి వచ్చినందుకు తులసి కూడా సంతోషపడుతుంటుంది. వీళ్ళు రూమ్లోకి వెళ్ళేసరికి సుచరిత, రాజశేఖర్ అక్కడే ఉంటారు. పాప రాజశేఖర్ దగ్గర ఉంటుంది. మిథున బెడ్ రెస్ట్కి ఆనుకొని కూర్చుని ఉంటే ఇద్దరు కూతురుతో మాట్లాడుతుంటారు. వాళ్ళిద్దరు కలిసి రావడం చూసి మిథునతో పాటు రాజశేఖర్, సుచరిత కూడా సంతోషపడుతుంటారు. ఎలా ఉందమ్మా నీకు అంటూ గౌతమ్ తన దగ్గరికొచ్చాడు. ఉదయం నుంచి ఇప్పటికి కాస్త పర్వాలేదన్నయ్య. అయినా అనవసరంగా మీకు ఈ విషయం చెప్పారు. చూడండి ఎంత కంగారు పడుతూ వచ్చారో అంటుంది మిథున. తాన్య గౌతమ్ పక్కగా వచ్చి పర్వాలేదులే మిథున, మేమేమీ ఒక ఊరి నుండి రాలేదుగా, అందరు ఇక్కడే కదా ఉండేది అని అంటుంది. నువ్వు రావటం సంతోషంగా ఉంది తాన్య అంటాడు రాజశేఖర్ గారు. అవునండి, ఇద్దరు కలిసి వచ్చి ఇద్దరిని పక్కపక్కన చూస్తుంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు అంటుంది సుచరిత. తనే నాతో పాటు వస్తానని ప్లీజ్ ప్లీజ్ అంటూ ఒక్కటే బతిమిలాడిందమ్మా. ఎంతైనా డెవిల్ కదా, పాపం అని నాతో పాటు తీసుకొని వచ్చానులే అంటూ ఫోర్స్ కొడతాడు గౌతమ్. మరుక్షణమే గౌతమ్ కెవ్వున కేక పెడుతుంటాడు. ఎందుకంటే తాన్య కాలి పాదం గౌతమ్ పాదాన్ని పచ్చడి చేస్తుంటుంది. ఆ కేకలు విని మిథున, రాజశేఖర్ గారు, సుచిత కంగారుగా చూస్తుంటే రాజశేఖర్ గారి ఒడిలో ఉన్న పాప బెదురు చూపులు చూస్తుంటుంది. నా కాలు విరిగేలాగా ఉంది డెవిల్ అంటూ ఏడుపు మొహం పెడతాడు. దాంతో ముగ్గురు కిందికి చూశారు. గౌతమ్ పరిస్థితికి ముగ్గురికి నవ్వొస్తుంటుంది. రాజీకి ఏదో తెలిసినట్టుగా రాజీ కూడా నవ్వుతుంటుంది. అయితే ఉన్న విషయం కరెక్ట్గా చెప్పు, అప్పుడు గాని నీ పాదం నుంచి నా పాదం పక్కకు తప్పుకోదు అంటుంది డెవిల్. సరే సరే చెప్తాను. అమ్మా, నాన్న, చెల్లి, తను నా వెంట రావడానికి తనేమీ నన్ను బతిమలాడలేదు. నేనే ప్లీజ్ రావా అంటూ తనని బతిమలాడాను అని ఉన్న విషయం చెప్తాడు. నువ్వు చెప్పినా మేమేమి నమ్మలేదులేరా, మా కోడల గురించి మాకు తెలీదా అని అంటే సుచరిత. పాపం మరీ వాడి కాలుని పచ్చడి చేయకమ్మా, ఇక వదిలేయ్ అంటాడు రాజశేఖర్ గారు. దాంతో తాన్య గౌతమ్కి క్షమాభిక్ష పెడుతూ కాలు తీసి ఇంకొకసారి ఇలా ఓవర్ యాక్షన్ చేశావంటే కాలు పచ్చడి కాదు, నిన్నే పచ్చడి చేసి పడేస్తాను అని అంటుంది. నీకొక దన్నం డెవిల్, అస్సలు చేయను అంటూ నొప్పి పట్టిన కాలుని చూసుకుంటూ ఉంటాడు. వాళ్ళిద్దరి టామ్ అండ్ జెర్రీ గొడవకి రాజశేఖర్, సుచిత నవ్వుకుంటూ ఉంటారు. మిథునాకి మాత్రం వాళ్ళని అలా చూస్తుంటే ఒకప్పుడు వెంకట్ తను అలా సరదాగా కొట్టుకుంటూ వాళ్ళ టామ్ అండ్ జెర్రీల పొట్లాటలు గుర్తొస్తూ ఇప్పుడు అలా ఉండకపోయేసరికి బాధపడుతుంటుంది. అమ్మ రాజీ అంటూ తాన్య వెళ్ళి రాజశేఖర్ గారి దగ్గర ఉన్న పాపని తీసుకుని ఎత్తుకుంటుంది. పాపని ముద్దు చేస్తుంటే నువ్వొక్కదానివే కాదు, నేను కూడా నా కోడల్ని ఎత్తుకోవాలి అంటూ గౌతమ్ కూడా తన దగ్గర నుంచి పాపని ఎత్తుకొని ముద్దు చేస్తాడు. తులసి కాఫీ కప్పులతో లోపలికొచ్చి తీసుకుని వదినా అంటూ సుచరిత పాటు అందరికీ అందించింది.
అందరూ కూర్చొని మిథున ఆరోగ్య విషయం గురించి తెలుసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. వెంకట్ మాత్రం అదేమీ పట్టనట్టుగా బయట బిజినెస్‌కు సంబంధించిన ఫోన్ కాల్స్‌తో టైమ్ స్పెండ్ చేస్తుంటాడు. ఇలా కొద్దిసేపు తర్వాత అందరూ వెళ్ళడానికి బయలుదేరుతూ, "జాగ్రత్తగా ఉండు మిథున, టైంకి టాబ్లెట్స్ వేసుకుంటూ ఉండు" అని అందరూ మిథునకి జాగ్రత్తలు చెప్పి బయటకొస్తుంటారు. తాన్య పాపని ఎత్తుకొని అందరితో కలిసి ఆ రూమ్ నుండి వస్తుంది. అప్పుడే బెనర్జీ కూడా ఆఫీస్ నుండి వస్తూ వెంకట్ బయటే ఉండటం చూస్తూ లోపలికొచ్చాడు. "రే బెనర్జీ, కాస్త నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకోరా" అంటాడు రాజశేఖర్. "ఈడియట్! నా కోడలు గురించి నువ్వు జాగ్రత్త చెప్పేదేమిట్రా? నోరు మూసుకో. కావాలంటే నువ్వేదైనా చెప్పుకోవాలంటే వెళ్ళి నీ అల్లుడికి చెప్పుకో" అంటాడు బెనర్జీ. ఆ మాటలన్నీ లోపల కూర్చున్న మిథునాకి వినిపిస్తుంటాయి. "మా అల్లుడు అసలు మా మొహం కూడా చూడటం లేదురా" అని బాధపడుతూ చెప్తాడు రాజశేఖర్. "వాడు మీ మొహం చూడకపోతే ఏంటి? మీరు వెళ్ళి వాడి మొహం చూస్తూ చెప్పండి. ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా వాడి మనసు కాస్త కరుగుతుందేమో" అంటాడు బెనర్జీ గారు. అప్పుడే వెంకట్ లోపలికొస్తాడు. వాళ్ళు బయలుదేరటం చూసి, "మీరు వెళ్తూ మీ కూతుర్ని కూడా తీసుకువెళ్తే మంచిది" అంటాడు వెంకట్. ఆ మాటకి బెనర్జీ గారితో సహా అందరూ ఆశ్చర్యపోతుంటారు. లోపల కూర్చున్న మిథున కూడా అది షాకింగ్‌లా వింటుంది. అందరూ మొహాలు చూసుకొని ఎవరు ఏమీ మాట్లాడలేకపోతుంటారు. "అదేంటి వెంకట్, ఇలాంటి టైంలో మిథునని తీసుకువెళ్ళమంటావేంటి?" అని అడుగుతుంది తాన్య. "తనని కేర్‌గా చూసుకోవటం నా వల్ల కాదు. అందుకే వాళ్ళని తీసుకువెళ్ళమంటున్నాను. కాకపోతే నా కూతురు నా దగ్గరే ఉంటుంది. మీ కూతుర్ని మీరు తీసుకువెళ్ళండి" అని స్థిరంగా చెప్పాడు. వెంకట్ మాటలకి ఎవరూ ఏమీ మాట్లాడలేకపోతుంటే మిథున కాస్త కోపంగా బయటకొచ్చి, "నువ్వు నన్ను ఏమీ చూసుకోవాల్సిన అవసరం లేదు వెంకట్. నన్ను నేను చూసుకోగలుగుతాను. నేను ఇక్కడే ఉండి నన్ను నేను చూసుకుంటాను గాని ఎక్కడికి వెళ్ళను" అని కోప్పడుతూ కాస్త నీరసంగానే చెప్తుంది. "అమ్మ మిథున, నువ్వెందుకొచ్చావు బయటికి" అని అంటూ సుచరిత బాధపడుతూ. "నీ అల్లుడు మాటలు నన్ను వచ్చేలా చేశాయమ్మా" అంటుంది అదే కోపంతో. "నువ్వు ఉంటావో నీ వాళ్ళతో వెళ్తావో ఇక నీ ఇష్టం. ఆఫీస్ వర్క్ మానేసి నిన్ను చూసుకుంటూ నేను కూర్చోను" అని కోపంగా చెప్పి, "అమ్మా, నేను ఆఫీస్కి వెళ్తున్నాను" అని బయటికి వెళ్ళిపోతాడు. వెంకట ప్రవర్తన అందరికీ బాధగా అనిపిస్తుంటే మిథున కళ్ళలో కన్నీళ్లు తిరుగుతుంటాయి. "పోనీ నీ ఆరోగ్యం కోలుకునే వరకు ఇంటికి రామ్మా" అంటాడు రాజశేఖర్. "లేదు నాన్న, నేనిక్కడే ఉంటాను" అని అంటుంది కన్నీళ్లు తుడుచుకుంటూ. "వెంకట్ నిన్ను చూసుకొని అంటున్నాడు కదా మిథున, అందుకే అమ్మ వాళ్ళ దగ్గర ఉంటేనే మంచిదిరా" అంటాడు గౌతమ్. "లేదు గౌతమ్, మిథున ఇక్కడే ఉండాలి. వాడు మిథునాని ఎలా చూసుకోడో నేను చూస్తాను" అంటాడు బెనర్జీ గారు కొడుకు మీద కోపంతో. "వెంకట్ మొండిగా ఉన్నాడు కదా బెనర్జీ" అంటాడు రాజశేఖర్. "మొండి కాదు, వాడు జగమొండి అయినా సరే మిథున ఇక్కడే ఉండాలి" అంటాడు బెనర్జీ. "అవును నాన్న, నేను ఎక్కడికి రాను, ఇక్కడే ఉంటాను. వెంకట్ నన్ను చూసుకోకపోయినా నేను జాగ్రత్తగానే ఉంటానులే. నా గురించి మీరు వర్రీ అవ్వకండి" అని అంటుంది మిథున. "ఇలాంటి టైంలో మిథున ఇక్కడ ఉండటమే మంచిదన్నయ్య. ఒక్కసారి కాకపోయినా ఒకసారైనా వెంకట్‌కి మిథున మీద జాలి కలగవచ్చు. ఆ జాలిలోనే వాడి ప్రేమ కూడా బయటపడుతుందేమో" అంటుంది తులసి. "తులసి పిన్ని చెప్పేది నిజం. మిథున ఇక్కడే ఉండాలి. తను ఇక్కడే ఉండనివ్వండి" అంటుంది తాన్య. "సరే బెనర్జీ" అని మిథునాని బాధగా చూస్తూనే అందరూ వెళ్తుంటే తాన్య పాపని తులసి గారికిచ్చి గౌతమ్‌తో బయలుదేరింది. "అమ్మ మిథున, ఇక నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో. అలాగే నిలబడితే కళ్ళు తిరగొచ్చు" అంటుంది తులసి. "అలాగే అత్తయ్యగారు" అని చెప్పి మిథున రూంలోకి వెళ్ళి పడుకొని వెంకట్ ప్రవర్తన గుర్తు తెచ్చుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. బెనర్జీకి కొడుకు మీద కోపంతో మహర్షికి కాల్ చేస్తుంటాడు. వెంకట్ ఆఫీస్ క్యాబిన్‌లో కూర్చొని
ప్రెస్టేషన్లో కనిపిస్తూ పిడికిలి బిగించి ముందు ఉన్న టేబుల్ మీద చిన్నగా కొట్టుకుంటూ ఆ టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ని అదే చిరాకుతో గుండ్రంగా తిప్పుతుంటాడు. కాసేపటికి చైర్ మీద నుండి లేచి ఆ క్యాబిన్లోనే అటూ ఇటూ తిరుగుతుంటాడు. క్యాబిన్ డోర్ సౌండ్ వినపడటంతో అటువైపుగా చూశాడు. సార్, మీరు చూడాల్సిన ఫైల్స్ అంటూ ఒక ఎంప్లాయ్ కొన్ని ఫైల్స్ పట్టుకొని అక్కడికి వస్తాడు. అక్కడ పెట్టి వెళ్ళు అంటాడు వెంకట్ నిర్లక్ష్యంగా. పెట్టి వెళ్ళటం ఎందుకు సార్? మీరు కరెక్షన్స్ చెక్ చేసి సైన్ చేస్తే నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటాను. ఎప్పుడు ఇదే కదా సార్ జరిగేది అంటాడు అతను. అక్కడ పెట్టి వెళ్ళమని చెప్పాను కదా, ఆ ఫైల్స్ తర్వాత చూస్తాను, అక్కడ పెట్టి నువ్వెళ్ళు అంటూ ఆ చిరాకులో ఆ ఎంప్లాయ్ మీద కాస్త సీరియస్ అవుతాడు. వెంకట్ ప్రవర్తనని అతను కాస్త ఆశ్చర్యంగా చూస్తూ సరే సార్ అని వినయంగా చెప్పి ఫైల్స్ అన్ని అక్కడ టేబుల్ మీద పెట్టి వెంకట్ ప్రవర్తనని ఆశ్చర్యంగా చూస్తూనే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోగానే వెంకట్ రిసెప్షన్కి ఫోన్ చేసి కాసేపు వరకు నా క్యాబిన్లోకి ఎవరిని పంపించకండి అని చెప్తాడు. అలాగే సార్ అని అటు నుంచి వినపడగానే ఫోన్ పక్కన వేసి ఫోన్ డిస్టర్బ్ కూడా లేకుండా స్విచ్ ఆఫ్ చేసి కోపం, చిరాకు, బాధ ఇలా అన్ని రకాల భావాలతో అటూ ఇటూ తిరుగుతుంటాడు. ఇక ఏడుస్తూ పడుకున్న మిథున టాబ్లెట్స్ వేసుకునే టైం కావడంతో పక్కన ఉన్న టాబ్లెట్స్ చూస్తుంది. లేచి కూర్చొని అక్కడ ఉన్న టాబ్లెట్స్ అన్నీ అందుకొని వీటిని ఎప్పుడెప్పుడు వేసుకోవాలో నాకు కరెక్ట్గా తెలియదే, డాక్టర్ చెప్పేటప్పుడు నేను వినలేదు, ఒకసారి వెంకట్కి ఫోన్ చేసి కనుక్కుంటే అని అనుకొని ఫోన్ తీసుకుంది. అంతలోనే మిథునాకి మీ అమ్మాయి గురించి నేను పట్టించుకోను, మీ అమ్మాయిని మీరు తీసుకువెళ్ళండి అని వెంకట్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ లేదు, వెంకట్కి ఫోన్ చేయను. ఏం, వెంకట్ పట్టించుకోకపోతే నన్ను నేను చూసుకోలేనా అని కోపంగా అనుకొని వాటిలో నుంచి ఏవో ఓ 2 రకాల టాబ్లెట్స్ తీసి వేసుకొని పడుకొని వెంకట్ మాటల గురించి బాధపడుతూ ఉంటుంది. అసలు మిథున వేసుకుంది కరెక్ట్ టాబ్లెట్స్ కాదో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.